అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళైతే మన రెసిపీ చూడబోయేది ఏంటంటే చామదుంపల ఎండి చేపల పులుసు చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చామదుంపలు ఒక 1/2 కేజీ బాగా నీటిలో వేసి శుభ్రంగా మట్టి లేకుండా ఇలా కడిగి తీసుకోవాలి. అలాగే ఎండి చేపలు ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేనైతే కొద్దిగా ఎండి చేపలు తీసుకున్నాను. చామదుంపలు, ఈ చామదుంపల్ని కుక్కర్ నీళ్ళు పెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఇలాగా ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎండు చేపలు కూడా వేడి నీళ్ళు వేసి నానపెట్టేసి కడిగేయాలి. అప్పుడే తొందరగా కడగటానికి వీలవుతుంది. ఇప్పుడైతే చామదుంపలు కూడా ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత బాగా చామదుంపల నుండి పైన పొట్టు అంతా తీసుకోవాలి. ఇలా శుభ్రంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చామదుంపలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఒక 4-5 టమాటాలు తీసుకొని బాగా ఫైన్గా ఆడించుకొని తీసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టిన ఎండు చేపల్ని శుభ్రంగా కడిగేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, ఇలాగ ఆవాలు మెంతులు బాగా చిటపటలాడాక ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయను అయితే ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఫైన్గా ఆడించి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలాగా టమాటాలో ఉన్న నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో అయితే మసాలా అయితే వేసుకోవాలి. ముందుగా ఎల్లుల్లిపాయల రెమ్మలు ఒక 10 తీసుకొని పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఇలా వేసుకోవాలి. ఒక 2.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ సోంపు పొడి, సరిపడా కారం ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలా నుండి పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. అలాగే కడిగి పెట్టుకుని ఎండు చేపలను ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 1 నిమిషానికి ఎండు చేపలు మసాలాని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే చింతపండు పులుసు వేసుకోవాలి. ఇంకొకసారి ఇలా కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషానికి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు, ఇప్పుడు సరిపడా ఉప్పు 1 నిమిషానికి బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా పైకి వచ్చేసింది. ఇలా బాగా పైకి వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాలకైనా సరే ఉడికించుకోవాలి. మూత పెట్టేసి అలా వదిలేకుండా మధ్య మధ్యలో ఒకసారి తీసుకొని కలుపుకోవాలి, లేకుంటే అడుగు పెట్టేస్తుంది. ఇప్పుడు మరొక నిమిషానికి మూత పెట్టుకోవాలి. చామదుంప తొందరగా అడుగు పట్టేస్తుంది. ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది. చామదుంప ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. చామదుంప కూర ఇలాగ ఉంటేనే అన్నంలో కలుపుకొని తింటానికి చాలా బాగుంటుంది. మళ్ళీ పలచగా ఉంటే మటుకైతే బాగోదు. ఇప్పుడైతే సర్వ్ చేసుకోవాలి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.